ఇవి అంతా కూడా మరి నశించిపోద్దని वचन कहती है कि సెలవిస్తుంది. एक दिन ये धरती आकाश सब कुछ नष्ट हो जाएगा। దేవుని నమ్ముకున్న మనము जो అంటే प्रभु पे भरोसा करने वाला हम लोग, సృష్టికర్త అయిన దేవుని నమ్ముకున్న మనం మనకు తెలుసు ये बात हम लोगों को पता है क्योंकि हम सृष्टिकर्ता परमेश्वर को जान चुके ఈ हैं। లోకము శాశ్వతమైంది కాదు. ये संसार जो शाश्वत तौर पर नहीं है, క్రైస్తవులుగా మనం గుర్తించాల్సింది అదే. मसीह होने के नाते हम लोग इस विषय को पहचानना चाहिए। ఇప్పుడు చూస్తున్నామే ఇదంతా శాశ్వతం కాదు. हम जो कुछ भी अभी देखते हैं ना, ये कुछ भी हमेशा के लिए नहीं है। ఒక రోజు మొత్తం నశించిపోతుంది. एक दिन ये सब कुछ नष्ट हो जाएगा। అందుకనే పౌలు గారు అన్నారు, इसलिए पौलुस कहता है ఈ లోకపు నటన గతించిపోతుందంట. संसार का नाटक खत्म होने पर है। చూస్తున్నారు కదా మీరు, आप देख रहे हैं ना, మీరు చూస్తున్నటువంటి ఇదంతా కూడా చూస్తుంటే जितना कुछ आप देख रहे हो, మీ మనసులో ఒక ఆలోచన రావాలి, आपके मन में एक सोच आना चाहिए, ఇదంతా నటన గతించిపోతుంది, ये सब एक नाटक की जैसा खत्म होने वाला మొత్తం है। గతించిపోతుంది. सब कुछ खत्म होने वाला है। మరి మనుషులు फिर इंसान, పరదేశులు, ये परदेशी है। పరదేశులు యాత్రికులు. परदेशी और यात्री है। యాత్రికులు हम यात्री है। మనం గడపటానికి ఈ భూమి మీదకి వచ్చాం. हम बस केवल समय बिताने के लिए इस धरती पर आए हैं। కేవలం గడపటానికి వచ్చాం, समय बिताने के लिए आए हैं, శాశ్వతంగా ఉండటానికి కాదు. हमेशा रहने के लिए नहीं आया। మరి మన శాశ్వత గృహం ఎక్కడుంది? हमारी हमेशा का घर कहाँ पर है? फिर యేసు ప్రభుల వారు చెప్పారు, यीशु मसीह ने बताया है। మన శాశ్వతమైన గృహం ఎక్కడుందో ఆయన हमारे लिए చెప్పాడు. हमेशा का घर कहाँ है, उन्होंने ही बताया। క్రైస్తవులు అయిన వారికి ఈ స్పృహ ఉండాలి, मसीह होने के नाते हम इस होश में रहना चाहिए, స్పృహ ఉండాలి. इस होश में रहना స్పృహ चाहिए। లేని క్రైస్తవులు కాదు. मसीह में होश नहीं है तो वो मसीह नहीं है। నేను అంటాను, मैं कहता हूँ భక్తి వేరు, भक्ति अलग है, పరిశుద్ధత వేరు, पवित्रता अलग है, సేవ చేయటం వేరు. सेवा करना अलग है। జాగ్రత్త గమనించాలి. ध्यान से सुनना। భక్తి వేరు, भक्ति अलग, పరిశుద్ధత వేరు, पवित्रता अलग, సేవ చేయటం వేరు. सेवा करना अलग। సేవ చేసే పాస్టర్ల భార్యలు ఒకసారి చూడండి మీరు, तो सेवा करने वाली पास्टर यानी कि पत्नी को देखिए आप, కొంతమందిని చూడండి మీరు, कुछ लोगों को देखिए, కొంతమందిని, कुछ నేను लोग, అందరిని అంటలేదు, मैं सबको लेके नहीं बोलता हूँ, వేషధారంతో జీవిస్తారు. तो वो वेशभूष के साथ रहते हैं। లోకమంతా వాళ్ళ మీదే ఉంటది, सारा संसार उनके शरीर में दिखाई देता है, వాళ్ళలోనే ఉంటది. उन्हीं के अंदर ही दिखता है। ఆశ్రమం చూసినా అన్ని జనులు చూసినా ఒకే రకంగా ఉంటారు. आश्रम को देखो, निजाति को देखो, एक समान लगते हैं। ఒకసారి నేను ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. एक बार मैंने एक चर्च में वचन बताने के लिए गया రాత్రి था। పూట నన్ను పిలిచారు వాక్యం చెప్పడానికి. रात के समय बुलाया गया था मुझे वचन बताने के రాత్రి लिए, పూట అంటే దగ్గర 8 అవుతుంది టైం. यानी कि रात के 8 बज रही थी। నేను వెళ్ళి వాక్యం చెప్తా ఉన్నాను. मैं जाके वचन बता रहा ఒక था। ఆమెను చూశాను, एक स्त्री को मैंने देखा, బాగా నగలు పెట్టుకుంది, तो पूरा सोना पहन रखी थी, బాగా సజావట్ చేసుకుంది, बहुत अच्छी तरह मेकअप कर रखी थी, పూలు పెట్టుకుంది, फूल भी पहन ली, लगा ली, బాగా పూలు పెట్టుకుంది. फूल भी लगा लिया उसने। వాక్యం అయిపోయినాక అడిగాను, वचन खत्म होने के बाद मैंने कहा, ఎవరండి ఈ విశ్వాసి ఎంత వేషధారణకు వచ్చింది రాత్రి పూట అని అడిగా. तो मैंने बोला कौन है ये विश्वासी, वो भी रात के समय इतने श्रृंगार करके आई है? పాస్టర్ గారి భార్య అండి అన్నారు. उन्होंने बोला पास्टर माँ है, पास्टर की पत्नी है करके పాస్టర్ बोला। గారి భార్య అండి అన్నారు. पास्टर की पत्नी है, మరి సేవ చేస్తున్నారు, वो सेवा कर रहे ఒక हैं, సంఘాన్ని ఇచ్చారు వాళ్ళకి, कलिसिया भी चला रहे, రోజు వాక్యం చెప్తారు, रोज वचन बताते हैं, రోజు అందరికి చెప్తారు, तो रोज सब लोगों को वचन बताते हैं, కానీ लेकिन భక్తి లేదు, भक्ति नहीं है, పరిశుద్ధత లేదు. पवित्रता नहीं है, భక్తి లేదు, పరిశుద్ధత లేదు. भक्ति नहीं है, पवित्रता नहीं है। ఇలాంటి వాళ్ళని వేషధారులు అన్నారు. ऐसा लोगों को ही वेशधारी అంటే बोलते వీళ్ళు हैं। లోకాన్ని వదులుకోలేరు, यानी कि ये लोग उस संसार को नहीं छोड़ा, లోకాన్ని వదులుకోలేరు. संसार को नहीं छोड़ा। నువ్వు ఎప్పుడైతే లోకాన్ని వదులుకుంటావో जब आप उस संसार को छोड़ दोगे, అప్పుడు నువ్వు దేవుని దగ్గర అవుతావు. तभी आप परमेश्वर का निकट हो सकते हो। నువ్వు లోకాన్ని వదులుకుంటే దేవుని దగ్గర आप అవుతావు. संसार को छोड़ने पर ही परमेश्वर का निकट हो सकते లోకం నీలో ఉన్నంత కాలము हो। जब तक संसार आपके अंदर रहेगा, దేవుడు నీలో ఉండడు. प्रभु आपके अंदर नहीं रहेगा। ఎవరు దేవుడు? कौन है परमेश्वर? ఎన్నో సార్లు చెప్పాను, कई बार बताए मैंने, వాక్యమే దేవుడు. वचन ही परमेश्वर। ఎవరు దేవుడు చెప్పండి? कौन है परमेश्वर? వాక్యమే దేవుడు. वचन ही परमेश्वर। ఆ వాక్యము वो वचन ఎవరి దగ్గర ఉంటుందో जिनके पास వాళ్ళు रहेगा, దేవునితో సమానులుగా ఉంటారంట. वो परमेश्वर के बराबर रहेंगे, దేవునితోటి సమానులుగా ఉంటారంట. परमेश्वर का तुल्य रहेंगे। మీరు ఒకసారి आप एक बार 1వ యోహాను पहला यूहन्ना पत्री, చూడండి, తీయండి. पहला यूहन्ना पत्री, 1వ యోహాను पहला यूहन्ना 2:6 చూద్దాం ఒకసారి. दूसरी अध्याय 6वें वचन को देखेंगे। 1వ యోహాను 2:6 కనుక మనం చూస్తే చూడండి, पहला यूहन्ना 2:6 देखेंगे। ఆయన యందు నిలిచి ఉన్నవాడునని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. जो कोई ये कहता है कि मैं उसमें बना रहता हूँ, उसे चाहिए कि आप भी वैसे ही चाल जैसा वे चलता था। చూసారా, ఇక్కడ यहाँ पे యోహాను గారు यूहन्ना యేసు ప్రభుకు ప్రియమైన శిష్యుడు.
यीशु मसीह की प्रिय चेला మంచి ధైర్యవంతుడు, अच्छी हिम्मत वाला, చక్కగా పరిశుద్ధతను పరిశీలించగలిగిన శక్తి కలిగిన వాడు, अच्छी तरह पवित्रता को परखने वाला है మంచి పరిశుద్ధమైన దృష్టి కలిగిన వాడు. और पवित्र नजर रखने वाला है। అందుకనే इसलिए దేవుడు యోహాను గారికి మంచి ఆయుష్నిచ్చాడు, तो यूहन्ना को परमेश्वर ने अच्छी आयुष दिया था, మంచి ఆరోగ్యత ఇచ్చాడు, अच्छी आरोग्यता भी दिया, ఆయన్ని వృద్ధాప్యం వరకు ఉంచాడు, उनको वृद्धाप्य तक रखा, ఆయనకి పరలోకపు యొక్క ఆ దృశ్యాలను చూపించి మనకు उनको రాయించాడు. स्वर्ग के दृश्यों को दिखाकर हमारे लिए लिखवाया भी। ఎవరినైతే దేవుడు వాడుకోవాలి ఉంటాడో వాళ్ళకి ఎక్కువ ఆయుష్ ఇస్తూ ఉంటాడండి. जिनको परमेश्वर इस्तेमाल करना चाहता है उनको लंबी उम्र देता जाएगा, लंबी उम्र देगा। కొంతమంది క్రైస్తవులు చూడండి, कुछ मसीह लोगों को देखिए, ఏదైనా బాధ వచ్చినప్పుడు कुछ परेशानी आ నన్ను गया, ఎప్పుడు తీసుకెళ్తావయ్యా, मुझे कब ले जाएगा प्रभु। ఇంకో మాట అంటారు, एक और बात भी बोलेंगे, ఊరు పొమ్మంటుందంట, కాడు రమ్మంటుందంట. गांव तो जाने के लिए बोलती है और जो कब्रिस्तान आने के लिए बुलाती है। ఇలాంటి అపశబ్దమైన మాటలు మాట్లాడకూడదు మనం. ऐसी बातें नहीं बोलनी चाहिए हमको। ఏమంటారు, क्या बोलते हैं, ఊరేం పొమ్మంటుందంట, गांव तो जाने के लिए बोल रही है, కాడు అంటే రమ్మంటుందంట. तो कब्रिस्तान जो बुला रही है उनको बोलते हैं। ఇలాంటి అపశబ్దమైన మాటలు, బలహీన మాటలు इस మాట్లాడకూడదు. तरह की कमजोरी बातें नहीं बोलनी నేను चाहिए। ఎన్నోసార్లు చెప్తాను, मैंने कई बार మీ बोला, బిడ్డలను కూడా అట్లా మాట్లాడబాకండి. आपके बच्चों को भी ऐसा नहीं ఇది बोलना। మట్టి మైండ్, ఇది आपके दिमाग है, दिमाग ఇది సరిగ్గా मट्टी है, చదవడు, तो अच्छा पढ़ता नहीं ఇది है, బాగుపడ్డు, ये सुधरेगा नहीं, అట్లా అనబాకండి. ऐसा नहीं बोलना, ఎప్పుడు అనొద్దు మీరు, कभी भी नहीं बोलना, అసలు అలాంటి మాటలే అనొద్దు. ऐसी बातें ही नहीं कहना। పిల్లల్ని ఎప్పుడు ప్రోత్సహించండి. बच्चों को हमेशा प्रोत्साहन करना। ఏదైనా తప్పు చేస్తే कोई गलत किया तो పర్లేదమ్మా, తప్పు చేస్తే ఇది తప్పులే చేయబాకు, ये गलत है, आइंदा मत करना, నువ్వు మంచోడివి, आप तो अच्छे हो, బాగా చదువుకుంటావు, आप अच्छी तरह पढ़ोगे, మంచి ఆఫీసర్ అవుతావు, अच्छी अफसर बनेगा, మంచి ప్రవక్త అవుతావు, अच्छे नबी बनेगा, యేసు ప్రభు మాటలు బాగా చెప్తావు, यीशु के संदेश देगा तुम। అట్లా చెప్ప అనండి. इस तरह प्रोत्साहन करना, వాళ్ళకి నీ మాటలు వాళ్ళకి ప్రోత్సాహంగా ఉంటాయి. आपकी बात है उनको प्रोत्साहन देना चाहिए। దేవుడు కూడా परमेश्वर भी తన ప్రవక్తలను పంపించి अपने नबियों को भेजकर తప్పును తప్పని చెప్పి ప్రోత్సాహం కలిగిన మాటలు మాట్లాడాడు. गलत को तो गलत बताया और उनको प्रोत्साहन देने वाली बातें बोला, తప్పునేమో తప్పనే చెప్పాడు, गलत को तो गलत ही बोला ఎక్కడ కూడా है। తప్పును మంచి అని చెప్పలేదు. कहीं पे भी गलती को अच्छा करके नहीं बताया, కానీ लेकिन ప్రోత్సహించాడు. उनको प्रोत्साहन दिया। మనం కూడా हम भी భర్త భార్యను ప్రోత్సహించాలి, భార్య భర్తను ప్రోత్సహించాలి. पति पत्नी को प्रोत्साहन करना है, पत्नी पति को प्रोत्साहन करना है। అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, इसलिए क्या कहता है, 2:6 ఏమంటున్నాడు, 2:6 में क्या बोलता है, 2:6 అది జాగ్రత్త మనం గమనించాలి. ध्यान से पहचान। ఆయన నిలిచి ఉన్నామని మనం చెప్పుకుంటున్నాం, हम कहते हैं हम अपने आप को उनमें बना रहे అంటే हैं। నేను యేసుని ఎరుగున్నాను, నేను యేసు వాడనని చెప్పుకుంటున్నాం. मैं यीशु का हूँ, मैं यीशु को जानता हूँ करके बोलते మరి हैं। ఆయన ఎలాగ నడుచుకుని అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు, वो कैसा चाल चलता है वैसे भी हमें चलना चाहिए करके बोलता है, బద్ధుడై ఉన్నాడు. ऐसा ही ఇంకా चलना ఓపెన్ चाहिए। చేసేవారు ఓపెన్ చేయండి, చాలా మంది ఓపెన్ చేసేవారు ఉన్నారు. और भी ओपन करना चाहिए, लोग ओपन करेंगे अपना। తరువాత उसके बाद మరి 1 యోహాను 3:20-21 కూడా చదివితే, पहला यूहन्ना 3 अध्याय 20-21 देखेंगे तो, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇంపైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. क्योंकि परमेश्वर हमारे मन से बड़ा है और सब कुछ जानता है। हे प्रियो, यदि हमारा मन हमें दोष ना दे हाँ। तो हमें परमेश्वर के सामने हिया होता है। మన యందు మరి మన హృదయం మన యందు దోషారోపణ చేయకూడదు. तो हम उनके सामने हिया होनी चाहिए। నేను ప్రభులో ఉన్నాను, मैं प्रभु में हूँ, నేను యథార్థంగా ఉన్నాను, मैं खरा हूँ, యథార్థంగా ఉన్నాను. मैं खरा हूँ। అది వాక్యం ద్వారా మనం రుడిపరుచుకోవాలి. वचन के द्वारा उसको साबित करना चाहिए। వాక్యం ద్వారా రుడిపరుచుకుంటేనే वचन के द्वारा साबित करने से ही మనం యేసులో ఉన్నట్టుగా ఉంటాం. हम यीशु में है करके मालूम पड़ता है। చూడండి, देखिए కొలస్సీలు రాసిన పత్రిక, कोलोसियों की लिखी हुई पत्री, పౌలు గారు కొలస్సీలు రాసిన పత్రికలో कोलोसियों की लिखी हुई पत्री में 3వ అధ్యాయం గనక మనం చూస్తే, 3 अध्याय को देखें। 3వ అధ్యాయంలో 3 अध्याय में సంఘానికి ఇచ్చినటువంటి హెచ్చరిక. कलिसिया को देने वाली सावधानी की बात ఇక్కడ ఏమంటున్నాడంటే, क्या कहता है, చూడండి देखिए 2వ వచనం, दूसरे वचन, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనుకుడి. पृथ्वी पर की नहीं परंतु स्वर्गीय वस्तुओं पर ध्यान लगाओ। ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. क्योंकि तुम तो मर गए और तुम्हारा जीवन मसीह के साथ परमेश्वर में छिपा हुआ है। 1వ వచనంలో ఏమంటున్నాడు,
पहला वचन में क्या बोलता మీరు है? క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. अतः जब तुम मसीह के साथ जिलाए गए तो स्वर्गीय वस्तुओं की खोज में रहो, जहाँ मसीह विद्यमान है और परमेश्वर के दाहिने ओर बैठा है। ప్రియులారా, प्रियो, మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखने, దేవుడు అబ్రహాము గారిని పిలిచాడు ఈ భూమి ఎంతటికి తన సంతానం ఆశీర్వాదకరంగా ఉండాలని. परमेश्वर ने अब्राहम को बुलाया कि सारा पृथ्वी के लोगों के खातिर अब्राहम का संतान आशीष का कारण बने। తర్వాత దేవుడు మోషేని పిలిచాడు బానిసత్వంలో ఐగుప్తులో అన్ని జనుల మధ్య నుండి అన్ని జనులు అనుకరణ చేస్తున్న వారిని వాగ్దాన భూమి అనేటువంటి కానాను దేశానికి పాలు తేలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళటానికి. उसके बाद मूसा को बुलाया मिस्र देश में जो अन्यजाति के बीच में रहने वाले अपने प्रजा को उस दासत्व में से छुड़ाकर दूध और शहद बहने वाला देश में ले जाने के लिए। ఆఖరి దినాల్లో దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించి పాపములోను శాపములోను పాపమనే బానిసత్వం వారిని బయటికి తీయటానికి పరలోక రాజ్యానికి వారసులు అవటానికి తన కుమారుడైన యేసుప్రభువుని పంపించాడు. इन अंतिम दिनों में अपने प्रिय पुत्र यीशु मसीह को भेजा कि इस संसार में जो पाप के दासत्व में है उन सबको छुड़ाकर परमेश्वर के उस स्वर्ग राज्य में ले जाने के అంటే लिए, వాళ్ళకి ఒక బాధ్యత ఇచ్చాడు, यानी कि उनको एक एक जिम्मेवारी दिया వాళ్ళకి गया, బాధ్యత ఇచ్చాడు. एक एक जिम्मेवारी दिया కాబట్టి गया। इसलिए క్రీస్తుని నమ్ముకున్న మనము ఒక బాధ్యత గల వ్యక్తులు. मसीह पर भरोसा करने वाला हम एक जिम्मेवारी व्यक्ति है। కేవలము వినటము, విన్న తర్వాత విన్నానులే నీకు అయిపోయింది, కానీ భక్తి పరిశుద్ధత అనేది వాళ్ళ జీవితాల్లో ఉండదు. केवल सुनना, बस सुन लिया हो गया करके सोचते हैं, मगर भक्ति रख करना और पवित्रता निभाना उनके अंदर नहीं होता। పాస్టర్లు కూడా చూడండి, ऐ पास्टरों को भी देखिए, స్టేజీ మీద వాక్యం చెప్తారు, स्टेज पर वचन बताते हैं, గంట సేపు బాగా ఎగిరెగిరి చెప్తారు. 1 घंटा दौड़ उछल उछल के वचन बताते हैं, కిందకు వస్తే వాళ్ళ జీవితం చూస్తే तो बाद में नीचे आने के बाद उनका जिंदगी के देखने पर బైబుల్ కు ఎక్కడ కూడా టచ్ అవుతుంది. तो बाइबल से कहीं पे भी मेल नहीं खाता। ఒకసారి జరిగిన సంఘటన చెప్తాను. एक बार एक विषय हुआ था, మన గ్రామాలలో బయట కొంతమంది కాపలాగా ఉంటారు, చాలక తెలుసా? तो आपको मालूम नहीं होगा, गाँव में कुछ लोग खेतों की रखवाली के लिए रहते हैं। గ్రామం అంతా డబ్బులు ఇచ్చి వాళ్ళని పెట్టుకుంటారు. गांव के लोग पैसा देके उनको खेतों में रखवाले के लिए रखते అంటే हैं। ఆ పంటలున్నంత కాలం 2 నెలలు 3 నెలలు వాళ్ళు అక్కడే చక్కగా ఒక చిన్న గుడి చేసుకొని కుటుంబంతో పాటు అక్కడే ఉంటారు ఊరి అలపల. वो जो रखवाले करने वाले हैं वो लोग अपना छोटा छोटा सा झुग्गी बनाकर वहां रहते हैं। అయితే तो फिर ఆ ఊరికి దానికి 2 కిలోమీటర్ల దూరం ఉంటది. तो गांव और उनके बीच में 2 किलोमीटर की दूरी होगी। ఒక రోజు గ్రామంలో కూటం జరుగుతుందంట. एक दिन गांव में सभा हो रही थी, ఒక పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తున్నాడు. एक पास्टर अच्छी तरह वचन बता रहा ఆ था, వాక్యం ఆయనకి తగిలింది. तो वचन उनका हृदय को छू लिया। ఏమని చెప్తున్నాడు? क्या करके बोल నువ్వు रहा మత్తు था, పదార్థాలు తాగుతావు, आप नशीली वस्तुओं నువ్వు को సిగరెట్లు सेवन करते తాగుతావు, हो, सिगरेट पीते हो, నీ యొక్క ఊపిరితిత్తులు నశించిపోతాయి, आपके जो लंग्स है खराब हो जाएगा, హృదయం పరిశుద్ధము, हृदय पवित्र है, ఇప్పుడే వదులుకో, अभी छोड़ दो, ఇప్పుడే వదులుకో, अभी छोड़ दो, రా దేవుని సన్నిధికి. आज प्रभु के पास। అలా బాగా చెప్తున్నాడు. इस तरह चिल्ला चिल्ला के ఆయన बोल ఊరి रहा था। అలపలుండి वो गांव के बाहर 2 रहकर కిలోమీటర్ దూరంలో ఉండి 2 किलोमीटर की दूर में ఆయన रहकर హృదయం అంట కదిలిపోతుంది. उनका हृदय हिल गया। వెంటనే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. तुरंत वो दौड़ कर आ रहा था, వస్తున్నాడంట. दौड़ कर आ रहा ఆయన था। వచ్చే లోపు वो आने से तक వాక్యం అయిపోయింది. वचन खत्म हो गया। వాక్యం అయిపోయింది. वचन खत्म हो వాక్యం అయిపోయినాక वचन खत्म होने के बाद ఏమండి ఇప్పుడు వరకు వాక్యం చెప్పిన పాస్టర్ ఎక్కడ ఉన్నాడండి అని అడిగాడు. उस आदमी ने पूछा, अभी तक जो वचन बताया वो दास कहाँ है? ఇక్కడే ఉన్నాడయ్యా అన్నాడు. हाँ, यही कहीं होना चाहिए बोला। వెనక వైపుకి వెళ్ళాడంట. वो स्टेज के पीछे की तरफ गया, బాగా సిగరెట్ తాగుతున్నాడంట. वो जो पास से अच्छी तरह सिगरेट पी रहा था, ఫుల్గా సిగరెట్ తాగుతున్నాడు. सिगरेट पी रहा था। ఈయన వెనక్కి వెళ్ళి చూశాడు. ये पीछे जाके देखा చూస్తే तो సిగరెట్ తాగుతున్నాడు. सिगरेट पी रहा है। వెంటనే పోయి ముఖం మన కాండ్రిచ్చి కూర్చాడంట. तुरंत जाके मुंह के ऊपर थूक दिया उस आदमी, ముఖం మీద కాండ్రిచ్చి చూశాడు. मुंह के ऊपर थूक दिया। యారా నువ్వు ఎట్ట రకంగా వాక్యం చెప్పావు, నా హృదయం పగిలిపోయింది. तो इस तरह अच्छी तरह वचन बताते थे तुम, मेरे हृदय तो छिद నా गया था, హృదయం పగిలిపోయింది. मेरा हृदय तुम्हारा वचन से छिद కానీ गया। నువ్వేంట్రా నాకు చెప్పి ఎట్లా చేస్తున్నావు అంటే तू तो हमको बताता है, तू ऐसा क्यों कर रहे करके बोल रहे। అతను ఏమన్నాడు తెలుసా? उन्होंने क्या बोला पता है? అది నా బలహీనత అన్నాడు. ये मेरी कमजोरी है करके बोला, ఇది నా బలహీనత, ये मेरी कमजोरी है, నేను వదులుకోలేను, मैं छोड़ नहीं पा रहा हूँ। నువ్వు మాత్రం అట్టుండవు బాబు. मगर तुम ऐसा मत रहना। ఏమన్నాడు? क्या कहता है? ఇది నా ये బలహీనత, मेरी कमजोरी है, నేను వదులుకోలేను, मैं छोड़ नहीं पा रहा నువ్వు हूँ, మాత్రం అట్టుండు. मगर तू ऐसा नहीं रहना। చూడండి ప్రియారా, देखो प्रियो, మనకు ఒకసారి ఒక మాట అంటారు, శ్రీలంక నీతులు బాగా చెప్తారు అని తెలుగు. तो बोलते हैं दूसरों के लिए तो अच्छे संदेश देते हैं, వాళ్ళ కొరకు కాదు, అది अपने लिए नहीं सोचते, వాళ్ళ కొరకు కాదు, अपने लिए नहीं सोचते,
అర్థమవుతుందా ప్రియులారా? समझ में आ रहा है? ఒక రోజు అంట एक दिन ఒక పాస్టర్ గారంట एक पास्टर जी ఉదయాన్నే ఆదివారం सुबह सुबह इतवार का दिन ఏదో కోడి తిరుగుతుందంట. तो किसी की मुर्गी घूम रही थी ఆ बाहर, కోడిని టక్కర పట్టుకొని పుట్ట కింద పెట్టాడు. तो उस मुर्गी को पकड़कर टोकरी के नीचे रख दिया। పాస్టర్ గారండి पास्टर माँ जी ఈ రోజు నువ్వు చర్చికి రావాక आज चर्च नहीं आना आप, బాగా మసాలా వేసి బాగా వండు, अब अच्छी तरह मसाला डाल के इस मुर्गी चिकन बनाओ, నేను ఒక వాక్యం చెప్పొస్తాను. मैं वचन बता के आऊंगा। ఈయన పోయి వాక్యం वो చెప్తున్నాడు. जाकर वचन बता रहे ఏమని చెబుతున్నాడు? क्या कर పరమసమును ఆశించొద్దు ఎవరు కూడా. दूसरों का किसी भी वस्तु की लालच అది नहीं పూచికి करना, పుల్లైనా సరే वो कोई की लकड़ी क्यों ना हो, ఏదైనా సరే कुछ भी क्यों ना పరుల हो, సొమ్ము అనేది దొంగతనం అది. दूसरों का वस्तु को लेना उसका मतलब चोरी करना మనది है, ఆశించకూడదు उसकी लालच नहीं करना బాగా चाहिए। చెప్తున్నాడంట. तो बहुत अच्छी तरह बता रहा था। బాగా చెప్తున్నారు. పాస్టర్ గారు ఆ వాక్యం విని पास्टर में वो वचन सुनी, వచ్చి కూర్చుంది చర్చిలో. आके बैठ गई, ఈయన అనుకుంటున్నాడు, ये सोच रहे అరే పాస్టర్ గారు ఇంత తొందరగా వంట వండిందా, पास्टर में इतना जल्दी से खाना बना लिया, ఇలా కోడి మాంసం అని आज चिकन है ना, ఎగిరెగిరి చెప్పాడంట. బాగా तो ये उछल उछल के वचन बताया। ప్రార్థన అయిపోయింది. प्रार्थना खत्म हो गई, ఇంటికి వెళ్ళాడు. घर गया, ఏమమ్మా ఏం తొందరగా వండేసేవే అన్నాడంట. तो आप बहुत जल्दी बना लिया आज खाना, ఏంది వండేది, कहाँ बनाऊं, వదిలిపెట్టేసాను అన్నాడు. मैंने छोड़ दिया అరే मुर्गी। ఎందుకు అన్నాడు. तो क्यों छोड़ दिया मुर्गी को, నువ్వేగా చెప్పింది आप ही तो बता रहे పరుల वचन, సొమ్ము ఆశించొద్దని. दूसरों का वस्तु की लालच मत करो। ఓ పిచ్చిదానా, నీ కోసం నా కోసం కాదే, అది వచ్చిన విశ్వాసుల కోసం. तो बोलता है पास्टर ये पागल, तेरे लिए मेरे लिए नहीं है, वे वचन विश्वासियों के నీ लिए, కోసం నా కోసం కాదు ఇది, आपके लिए मेरे लिए नहीं है, ఆ వచ్చిన విశ్వాసుల కోసం जो చెప్తున్నా. विश्वासी आए हैं उनके लिए बोलता हूं। ఏది ఏమైనా నాకు తప్పుగా అనిపించింది, तो जो कुछ भी हो पास्टर में बोलते मुझे गलत నేను लगा, వదిలిపెట్టేసాను. इसलिए मैंने छोड़ दिया। చూడండి ప్రియులారా, देखिए प्रियो, పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा परमेश्वर మన హృదయాలలో ముందు స్థిరమైనటువంటి మనసును తీసుకొస్తాడు. हमारे हृदय में स्थिर मन लेके आएगा। నేను ఒక విషయం మీకు చెప్తాను. एक बात कहूंगा, పైనున్న వాటినే వెతకమంటున్నాడు. वचन बताता है कि स्वर्गीय वस्तुओं को खोज में लगे, పైనున్న వాటినే వెతకండి. स्वर्गीय वस्तुओं को खोज में लगे रहो। ఎందుకని क्यों? ఇది మనకు నిలబడమైన పట్టణం కాదు. ये संसार का जो भी है हमारे लिए ఇక్కడ మనం स्थिर स्थायी नहीं। శాశ్వతంగా ఉన్నాం. यहाँ हम शाश्वत तौर पर रहने ఒక वाला नहीं है। రోజు एक दिन మనం ఆ యొక్క నీతి రాజ్యమైన ఆ రాజ్యంలోకి వెళ్ళాలి. एक दिन उस धार्मिकता का राज्य में हम चले जाएंगे। అక్కడ యేసు ప్రభువు వారు మనకు చెప్పి వెళ్ళాడు. यीशु मसीह बोल के गया है, हमें చెప్పి వెళ్ళాడు. बोल के ही गया है। యోహాను సువార్త 14లో यूहन्ना 14 में 14లో మీరు చదివితే 14 अध्याय में देखिए, 1 నుంచి చదివితే एक से देखेगा, మీ కొరకు స్థలము సిద్ధపరచబడుతున్నాను, आपके लिए जगह मैं तैयार कर रहे जा रहा నేను हूँ, స్థలము సిద్ధపరిచి मैं जगह बनाकर మళ్ళీ వస్తా, నేను फिर आऊंगा, मैं మళ్ళీ వచ్చి फिर आकर మిమ్మల్ని తీసుకెళ్తా, आपको ले जाऊंगा ఆ స్థలాన్ని తీసుకెళ్తా. उस जगह में కాబట్టి మీరు लेकर। సిద్ధంగా ఉండండి. इसलिए तुम तैयारी के साथ కాబట్టి ఇప్పుడు रहो। మనం క్రైస్తవులు మనం ఎలా ఏమనుకోవాలి, इस तरह हम मसीह कैसे क्या सोचना चाहिए, ఓహో నాది నిలబడే పట్టణం కాదు, मेरे लिए ये स्थिर स्थायी ఇప్పుడు నేను जगह ఉండే नहीं ఇల్లు है। కూడా శాశ్వతం కాదు, जिस घर में मैं रहता हूँ ये भी हमेशा के लिए नहीं है, ఈ భూమి శాశ్వతం ये కాదు, धरती हमेशा के ఈ लिए లోకం है, శాశ్వతం ये కాదు. संसार हमेशा का नहीं है, ఇది నటనంతా అయిపోతుంది, ఇక ये संसार का सारा नाटक खत्म होने पर నటనంతా है, గతించిపోతుంది. सब कुछ खत्म होने पर ఒక है। రోజు యేసయ్య వస్తాడు, एक दिन यीशु मसीह आएगा, నేను పరలోకానికి వెళ్తాను. मुझे मैं स्वर्ग जाऊंगी। అందుకనే इसलिए యెషయా ప్రవక్త గారు यशायाह नबी ఏం చెప్పాడు, क्या कहा? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నిర్మించబడబోతుందన్న. नया आकाश और नई पृथ्वी होगी करके बोला। అర్థమవుతుందా ప్రియులారా? आप तो समझ में आ रहे? ఒకసారి एक बार స్వీడన్ దేశానికి చెందినటువంటి జెన్నీ లిండ్ అనే ఒక గాయని ఉందంట. स्वीडन देश की एक गायक थी जेनलिन लिंड करके। 1851లో న్యూయార్క్ నకు ఆమె ఒక సింగింగ్ కోసం వెళ్ళిందంట. 1891 में वो एक गाना गाने के लिए न्यूयॉर्क गई थी। 1851లో మంచి ఫేమస్ పొందినటువంటి ఒక సింగర్ ఆమె. तो 1891 में वो अच्छी नाम कमाए हुआ सिंगर थी। वो ఆమె ఒపేరా సింగర్ గా బాగా పేరు పొందిందంట. ओपेरा सिंगर के नाम से उसने बहुत पहचान में आ गया। ఒక రోజు एक दिन ఆమె ఒక పాస్టర్ గారి యొక్క వాక్యం విందంట. वो एक पास्टर जी का वचन सुनी थी। పాస్టర్ ఒలాఫ్ హెడ్ స్టార్క్ అనే ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నప్పుడు విందంట. पास्टर होलॉफ हेड स्टार्ट करके एक व्यक्ति है, वो वचन बता रहा था, ఆయన सुना उसने। ప్రసంగం విన్నప్పుడు उनकी संदेश जब सुना ఆమె మారు మనసు పొంది उसने मन फिराव किया। మారు మనసు పొందింది. मन फिराव किया, మారు మనసు పొంది मन फिराव करके ఇక ఆ రోజు నుంచి నిశ్చయించుకుందంట, उस दिन से सोच लिया నేను ఒపేరాలో పాటలు పాడను, मैं ओपेरा में गीत नहीं गाऊंगी, ఇక నేను పాటలు పాడను मैं हमेशा कभी गीत नहीं అని गाऊंगी। ప్రకటించింది. इस तरह उसने प्रचार भी किया। మంచి వరల్డ్ సింగర్, ఫేమస్ సింగర్ ఆమె. वो तो दुनिया भर में अच्छी नाम कमाई हुई ఎంతో మంది सिंगर ఆమెకు थी। అభిమానులు ఉన్నారు. बहुत सारे उसके अभिमान थे लोग। ఎప్పుడైతే ఈ ప్రకటన చేసిందో जैसा इसने इस तरह प्रकार ఆమె అభిమానులంతా కూడా నిరుత్సాహపడిపోయారు. उसके फेवर में रहने वाला सब निरुत्साह हो गया, చాలా బాధపడుతున్నారు. बहुत चिंता करने लगे। అనేక మంది మెసేజ్లు పెట్టారు, बहुत लोगों ने मैसेज నువ్వు रखा, ఇంత ఫేమస్ సింగర్వి,
आप इतना फेमस सिंगर ఇంత हो, తొందరగా ఎందుకు నిర్ణయం आप తీసుకున్నావు? ऐसा निर्णय कैसे लिया? అప్పుడు ఆమె ఏం స్టేట్మెంట్ తెలుసా? उसने क्या ने बताया पता है? నేను ఇక పైనున్న వాటినే వెతకాలనుకుంటున్నాను. मैं आगे को सिर्फ स्वर्गीय वस्तुओं की खोज में ఈ रहना चाहती నటనంతా हूँ। इस గతించిపోతుంది. संसार का सारा नाटक खत्म होने पर నాకు है। ఇది వద్దిక. मुझे ये नहीं నేను चाहिए। పైనున్న వాటిని ఎతకాలి. मैं स्वर्गीय वस्तुओं की खोज में భూ रहूंगी। సంబంధమైన విషయాలు నేను ఇప్పుడు వరకు ఎదికాను. वो धरती के संबंध विषयों को मैंने अभी तक खोजा నాకు था। తెలిసిపోయింది ఇది శాశ్వతం కాదని. मुझे मालूम पड़ेगा ये हमेशा के लिए नहीं है, ఇది శాశ్వతం ये కాదని हमेशा తెలిసిపోయింది. के लिए नहीं है करके मुझे मालूम पड़ेगा। కాబట్టి इसलिए నాకు శాశ్వతమైనటువంటి పట్టణం కావాలి. मुझे हमेशा रहने वाला उस नगर चाहिए। అశాశ్వతం కోసం ఎందుకు పాకులాడుతున్నాను? तो जो हमेशा के लिए नहीं है उसके लिए मैं क्यों प्रयास करूं? అందుకని इसलिए ఇక నేను పాటలు పాడను. मैं आगे कोई इस तरह का गीत नहीं गाऊंगी। ప్రియులారా, प्रियो 94లో 94 में నేను కూడా मैं भी ఇదే విధముగా इसी रीति से ప్రభు దగ్గర నేను ఒక సమర్పణ చేసుకున్నాను. तो प्रभु के पास एक निर्णय किया నేను था। మంచి సింగర్ని. मैं अच्छा सिंगर था, నేను ప్లేబాక్ పాడతాను. तो मैं प्लेबैक गाता था। నాటకాలకు ప్లేబాక్ तो పాడతాను. नाटक के लिए जो प्लेबैक गाता था, ఒకటే నిర్ణయించుకున్నాను. एक ही निर्णय मैंने लिया। సినిమా పాటలు అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు. मुझे तो पहले पिक्चर की गीत बहुत अच्छा लगता था, దేవుడు నువ్వు నమ్ముకోక ముందు प्रभु को मानने से पहले। 1994లో 1994 में నేను రక్షణ పొందుకున్నాను. मैंने उद्धार पाया हूँ, ప్రభువుని అంగీకరించిన प्रभु को अंगीकार నా किया हूँ, హృదయంలో ఆయన చేర్చుకున్నాను. मैंने अपने हृदय में उनको स्वीकारा हूँ। నేను అన్నాను ప్రభుతోటి, मैंने कहा ఈ प्रभु రోజు से, నుంచి నేను సినిమా పాటలు పాడను. आज से मैं प्रभु सिनेमा की गीत नहीं गाऊंगा, నేను నా నోటి ద్వారా సినిమా పాటలు పాడను. पिक्चर की गीत मैं अपने मुंह से नहीं गाऊंगा। అన్ని నిర్ణయించుకున్నాను. इस प्रकार मैंने निर्णय कर लिया। ముందు దాగను, మద్యపానాలు చేయించను, दारू नहीं पीऊंगा, సిగరెట్లు దాగను, सिगरेट नहीं पीऊंगा, లోకంలో జీవించను. संसार के अनुसार नहीं जीऊंगा, పూర్తిగా నేను బైబిల్ అనుసారంగానే జీవిస్తాను. पूर्ण रीति से बाइबल के अनुसार ही जीऊंगा। బైబిల్లో ఏం రాయబడి ఉందో ఆ విధంగానే జీవిస్తాను. बाइबल में जो लिखा गया है उसी के अनुसार जीऊंगा। నేను అప్పటి నుంచి బైబిల్ చదవటం మొదలు तब పెట్టాను. से मैं बाइबल पढ़ना शुरू कर दी, బైబిల్ చదవటం మొదలు పెట్టాను. बाइबल पढ़ना शुरू कर दी, క్షుణ్ణంగా బైబిల్ చదువుకోవటం మొదలు अच्छी పెట్టాను. तरह बाइबल पढ़ना शुरू कर బైబిల్ ఏం చెప్తుంది అది వింటున్నాను. दी। बाइबल जो कुछ कहता है मुझसे मैं वो सुनता गया। బైబిల్ దేవుడు बाइबल ही परमेश्वर है, అంటే పూజించమని కాదు, यानी कि पूजा करने के लिए नहीं, పూజించమని కాదు, पूजा करने के लिए ఆయన नहीं। చిత్తాన్ని ఇక్కడ బయలుపరిచాడు. उनके उद्देश्य को यहाँ पे लिखा गया है। బైబిల్ మీద ఆయన చిత్తం ఉంది. बाइबल के अंदर उनका उद्देश्य है, ఆయన ఉద్దేశం ఏంటో ఉంది. उनके उद्देश्य क्या वो लिखा गया కాబట్టి है। इसलिए ఎప్పుడైతే ఈ మంచి ప్రసంగం ఏందో जैसा इसने वो अच्छी संदेश सुना है, ఒక ప్రసంగంలోనే హృదయం మారిపోయింది. एक ही संदेश में उसका हृदय बदल गया। మనం ఎన్ని ప్రసంగాలు వింటున్నాం. हम कितना संदेश सुनते हैं, ఈ రోజు మనం ఎట్లా ఉన్నాం? आज के दिन हम कैसे हैं? మనం కూడా हम भी మన హృదయం మీద చేసుకుని చెప్పగలం. अपनी छाती पे हाथ लगा के बोल सकते हैं, ఈ రోజు నేను ఎలా ఉన్నాను ప్రభు? आज के दिन मैं कैसा हूँ? నా హృదయం నా మీద దోషారోపణ చేస్తుందా? मेरी हृदय मेरे ऊपर कोई आरोप कर रहा है, ఏదన్నా ఈ తప్పు చేస్తున్నావు నువ్వు అని ये गलत है तुम्हारे लिए करके बोल रही है मेरे लिए। వాక్యం విన్నప్పుడు కానీ, वचन सुनने पर, బైబిల్ చదువుతున్నప్పుడు बाइबल पढ़ते वक्त నా హృదయం నా మీద దోషారోపణ చేస్తుందా? मेरा हृदय मेरे ऊपर कोई आरोप करता है। చూడండి ప్రియులారా, देखिए प्रियो, వెంటనే దేవునిలోని ఆ నిర్ణయాన్ని కలిగి ఉండాలి. మనం तुरंत हम वचन सुनते ही प्रभु में अच्छी निर्णय करना రేపటి चाहिए। కొరకు వాయిదా వేయకూడదు. कल के लिए वायदा नहीं करना, రేపటి కొరకు వేయొద్దు. कल के लिए वायदा नहीं ఎందుకో करना। తెలుసా? क्यों पता है? రేపు మనకు జీవం ఉందో లేదో తెలియదు. कल का दिन हम जीवंत रहेंगे कि नहीं हमें नहीं पता। అర్థమవుతుందా? आपको समझ में आ रहा ఎందుకు है? చెప్తున్నానంటే मैं क्यों बता रहा हूं? ఏది కూడా कुछ भी తప్పు అని తెలిసిన తర్వాత, गलत है करके నేను मालूम पड़ता తప్పులో है, నడుస్తున్నా అని తెలిసిన मैं తర్వాత गलत में चल रहा हूँ करके पता రేపటి चला। కొరకు వాయిదా వేయొద్దు. कल के लिए वायदा मत करना। ఈ రోజు పరిస్థితులు బాగా రేపు చూసుకుందాం. आज का हालत सही नहीं है, मैं कल देखूंगा करके मत ఎందుకంటే बोलना, क्योंकि రేపు పరిస్థితి అనుకూలిస్తే లేవు. पता नहीं कल का अभी हालत हमारे साथ देगा कि नहीं। నువ్వు నేను ఉంటామో ఉండవు, आप और मैं रहेंगे कि नहीं रहेंगे, ఉంటామో ఉండవు पता नहीं रहेंगे कि ఏమో. नहीं। మన జీవం ఏ పాటిదని బైబిల్ రాయబడి. वचन में लिखा गया हम हमारा जीवन कब तक रहेगा। ఒక విషయం చెప్పమంటావా? एक और बात बताऊं, మన జీవితాల్లో ధన్యవాదాలు కృతజ్ఞతతో నిండి ఉంది. हमारी जिंदगी हमेशा धन्यवाद और शुक्रगुजारी के साथ हो। లైవ్ అయిపోయినాక लाइव जैसे खत्म हो जाती है, ప్రభువా వందనాలయ్యా, प्रभु धन्यवाद। లైవ్ లో వాక్యం వింటానికి నాకు ఆయుష్ ఇచ్చేవయ్యా, लाइव में वचन सुनने के लिए मुझे आयुष दिया प्रभु जी, వందనాలయ్యా. धन्यवाद प्रभु बोला। సరే, సాయంకాలం ఆహారం తిని పడుకుంటాం. तो शाम को खाना खा के फिर लेटेंगे, వందనాలయ్యా. प्रभु धन्यवाद। నా పడక సక్రంగా तो తీసుకొచ్చావు, मेरा बिस्तर तक फिर रंग से लेके आया मुझे, మంచిగా నిద్ర అయ్యా. अच्छी नींद देना प्रभु जी। ప్రార్థించండి. इस तरह प्रार्थना करना, కొనుక్కోబోయే ముందు सोने से पहले సంఘం గురించి ప్రార్థించండి, कनिष्ठ के लिए प्रार्थना కాపర करें, గురించి चरवाह ప్రార్థించండి, के लिए प्रार्थना कीजिए, విశ్వాసుల గురించి विश्वासियों ప్రార్థించండి, के लिए प्रार्थना कीजिए, అన్ని జనుల గురించి अन्य ప్రార్థించండి, जाति के लिए प्रार्थना कीजिए, అధికారుల గురించి ప్రార్థించండి. अधिकारी के लिए प्रार्थना कीजिए, ప్రార్థించండి. प्रार्थना कीजिए। ఉదయాన్నే లేచి सुबह सुबह उठकर మీకు ఒక అలవాటు పెట్టుకోండి. आप एक आदत रखना, 4:30కి అలవాటు పెట్టుకోండి, 4:30 बजे की आदत रख 4:30కి लीजिएगा, అలవాటు పెట్టుకోండి. 4:30 बजे की आदत అయ్యా रखो, రాత్రి అంతా మంచి నిద్రనిచ్చావు, रात भर अच्छी नींद दिया మళ్ళీ प्रभु। ఉదయం కాలం నా
జీవితం ఇచ్చావయ్యా, एक और स्वभाव मेरे जिंदगी में दिया నీకు प्रभु जी। వందనాలయ్యా. आपको धन्यवाद అసలు మన प्रभु जी। జీవితం అంతా కృతజ్ఞతలు నిండిపోవాలి. आखिर हमारा पूरा जिंदगी शुक्रगुजारी से भरे रहना ఆయుష్ चाहिए। పొడిగిస్తున్నావు, प्रभु हमारे आयुष को बढ़ाते जा रहे हैं। ఒక్కొక్క రోజు ఆయుష్ పొడిగిస్తున్నావు. एक एक दिन आयुष बढ़ाते जा ఆ रहे हैं। పొడిగిచ్చిన ఆయుష్ ప్రభా నీకు దగ్గరగా ఉండాలయ్యా, तो आपने जो आयु दिया प्रभु उसके द्वारा मैं आपका और निकट నీకు रहूंगा, దగ్గరగా आपके ఉండాలయ్యా. और निकट हो जाऊंगा प्रभु जी। చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఆ యొక్క సింగర్ గారు ఒక్క ప్రసంగం విని ఒక్క ప్రసంగంలో నిర్ణయించుకుంది, చా ఈ జీవితం నాకు వద్దు. वो गायनी जो है एक ही संदेश सुना और उसी संदेश में उसने निर्णय कर लिया ऐसा जिंदगी मुझे नहीं चाहिए। ఒక విలేకరు ఆయన దగ్గరికి వచ్చాడంట. एक विलेकर पत्रकार उसके पास आया था। ఆయన అన్నాడంట, उन्होंने कहा మీరు గాయనిగా ఉన్నత స్థితిలో ఉన్నారు కదా, आप तो अच्छी गायनी थी, वो अच्छी ऊंचा स्थिति ఈ में थी। ఉన్నత స్థితిని, ఈ పేరుని, ఈ ప్రతిష్టని, ఈ గౌరవాన్ని ఎందుకు వదులుకోవాలనుకున్నావు అని అడిగాడు. इस ऊंचा स्थिति को, इस नाम को क्यों छोड़ना चाहते हो आप? నువ్వు ఒపేరా సింగర్ గా ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నావే, आप ओपेरा सिंगर के नाम से बहुत सम्मान पाए हो, ఎందుకు ఆ స్థితిని త్యాగం చేసేను क्यों इस हालत को आपने त्याग दिया? అడిగినప్పుడు जब पूछा तो ఆమె ఏమని తెలుసా, उसने क्या बोला पता है? నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు जब मैं स्टेज में रहती हूँ, బైబిల్ గురించి గాని పైనున్న వాటిని గురించి గాని ధ్యానించడానికి నాకు సమయం లేదు. बाइबल के बारे में या तो स्वर्गीय वस्तुओं को लेकर ध्यान करने का मेरे पास समय नहीं था। పోనీ కింద దిగుదామా, देखो స్టేజీ अगर నుంచి स्टेज से नीचे उतरूं చుట్టూరు నా పక్కన విలేకరులు, तो चारों तरफ मेरे साथ साथ पत्रकार खत्म, నా అభిమానులు, मेरा अभिमान लोग हैं। నేను ఎక్కడ పైనున్న వాటి గురించి ధ్యానించగలను, ऐसे में मैं ऊपरी वस्तुओं का खोज कैसा कर ఎక్కడ నేను सकूंगी? బైబిల్ చదవగలను. ऐसे में मैं कैसा बाइबल पढ़ पाऊंगी? పోనీ నేను నా రూమ్ లోకి వెళ్తే और जाओ सोचो मैं अपना रूम में चले जाऊंगी, ఫోన్లు, फिर फोन आना, మేడం గారు मैडम మా ఎట్లా పాడారండి ఈ రోజు, बहुत बढ़िया गीत गाया, అబ్బా, నిన్న ఫ్యాన్ అండి, मैं आपका फैन हूँ, నిన్న ఫ్యాన్ అండి, मैं आपका फैन हूँ, ఎంత బాగా పాడారండి, कितना अच्छा गाया। నిద్ర ఉండదు. इस तरह फोन आता है, नींद పోనీ नहीं आता। అన్ని అయిపోయిన తర్వాత सब कुछ खत्म होने के बाद బైబిల్ చదువుదామంటే बाइबल पढ़ू करके నిద్ర వస్తా ఉంటుంది, नींद आता रहे, రెస్ట్ కావాలి. रेस्ट चाहिए बहुत। ఉదయం లేచిన వెంటనే सुबह उठते ही ప్రోగ్రామ్స్. प्रोग्राम ఇంకా నేను ఎప్పుడు పైనున్న వాటి గురించి ధ్యానించేది, ऐसे में मैं कब स्वर्गीय वस्तुओं को खोज कर భూ पाऊंगी? సంబంధమైన వాటి వైపే నా పని సరిపోయింది. पूरा धरती के संबंध विषयों को लेकर मेरा सारा समय खत्म हुआ। కానీ నేను ప్రసంగంలో విన్నాను, लेकिन मैंने संदेश में सुना ఒక था, రోజు ఈ నటన గతించిపోతుంది, एक दिन ये संसार का नाटक खत्म ఈ होने पर భూ है, సంబంధమైన ये గతించిపోతుంది. संसार का सब कुछ नष्ट हो जाएगा। యేసు ప్రభు నా కోసం ఒక గృహాన్ని తయారు చేస్తున్నాడు, यीशु मसीह मेरे लिए एक घर को बनाने నేను गया, అక్కడికి వెళ్ళాలి, मुझे वहां जाना है, ఆయన వస్తాడు, वो आएगा, నేను ఆయన గురించి తెలుసుకోవాలి, मैं उनके बारे में जानना होगा, ఆయన గురించి मुझे తెలుసుకోవాలి, उनके बारे में నా जानना జీవితం होगा। ఏంటో తెలుసుకోవాలి. मैं अपने लिए भी जानना होगा मेरा जिंदगी कैसा है। కాబట్టి इसलिए నేను అందుకే నా పేరు నా ప్రతిష్టల కంటే కూడా నాకు ప్రభువే కావాలి. इसलिए मैंने सोच लिया कि मेरे नाम और घनता और सम्मान से भी मुझे प्रभु ही चाहिए करके నా నిర్ణయం నేను मैं మార్చుకోలేదు, अपना निर्णय को नहीं बदल నా सकूंगी, నిర్ణయం నేను नहीं మార్చుకోలేదు. बदलूंगी। చూడండి ప్రియారా, देखिए प्रियो, పౌలు గారు కూడా చెప్పాడు, पौलुस भी बताता है, కొలస్సై 3:2 कोलोसियों की पत्री 3:2 में ఇందా చదువుకున్నామా, हम पहले भी पढ़ा था, పౌలు గారు చెప్పిన మాట అది. पौलुस जैसे पौलुस ने ही बताया था। ఏమన్నాడు ఆయన, क्या कहा ఇంకొకసారి उन्होंने? గుర్తు చేస్తాను మీకు. एक और बार देखेंगे, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధ వాటి మీద మనసు పెట్టకుడి. ऊपरी वस्तुओं के ऊपर ही आपका ध्यान होना चाहिए, ना कि धरती की वस्तुओं पर। ఇంకొక విషయం చెప్పమంటారా, एक और बात बताऊं, మోషే గారు मूसा ఐగుప్తుకి వెళ్ళాడు, मिस्र में गया था, ఐగుప్తుకి వెళ్ళి मिस्र में जाकर ఫరో గారితో మాట్లాడాడు. फरो से बात किया। ఏమని మాట్లాడాడు, क्या करके बात వీళ్ళు किया? దేవుని ప్రజలు, ये लोग तो परमेश्वर के हैं, వీళ్ళకు వాగ్దాన భూమి ఉంది, इनके लिए वाचा का धरती వీళ్ళ है, కోసం ఒక వాగ్దానం ఉంది. इनके लिए एक वाचा भी है। ఎప్పటికీ ఇక్కడ ఐగుప్తులో ఉండటానికి వీళ్ళు రాలేదు, ये लोग हमेशा मिस्र में रहने के लिए नहीं आए, వీళ్ళకి ఒక కాలం నిర్ణయించబడింది. इनको लिए एक समय नियुक्त किया మా गया है। పితరుల దేవుడు हमारे पूर्वजों का परमेश्वर మా పితరులను అబ్రహాంతో మాట్లాడాడు. हमारे पूर्वज अब्राहम से बात వీళ్ళ किया, కోసం పాలు తేలు ప్రవహించే దేశం ఒకటి ఉంది, इनके लिए दूध और शहद बहने वाला देश एक కాలం है, సమీపించింది, ये समय नजदीक हो गया, కాబట్టి వీళ్ళను పోనివ్వు అన్నాడు. इसलिए उनको जाने दो करके पूछा। అప్పటి వరకు ఇజ్రాయేల్ భూ సంబంధ విషయంలోనే ఉన్నారు, तब तक इजरायली धरती संबंध विषयों पर ही ध्यान लगाया, చక్కగా తింటున్నారు, अच्छी तरह खा रहे थे, కానీ కష్టమైన పని. लेकिन मुश्किल काम कर रहे थे, తినేటప్పుడు ఆనందంగానే ఉంటున్నారు, खाते समय तो आनंद से खा रहे थे, కానీ लेकिन ఆ పనులు చేసేప్పుడు కష్టపడే పనులు చేస్తారు. जब वो काम कर रहे थे बड़ी मुश्किल से जुड़ा हुआ था वो దెబ్బలు काम, తింటున్నారు, बड़े मार सह रहे थे, దెబ్బలు తింటున్నారు, बड़े मार खा रहे జీవితం थे, చాలా దుర్భరంగా ఉంది, जिंदगी उनकी बहुत भयानक था, బానిసత్వంలో ఉన్నారు. दासत्व में थे। ప్రియులారా, प्रियो, అయితే మోషే फिर मूसा ఫిరోతో చెప్పినప్పుడు फिर से जैसा ఫిరో कहा, అన్నాడు, फिर ने कहा ఎవడా దేవుడు, कौन है परमेश्वर?
నేను ఎరగను, मैं उनको नहीं जानता हूँ, నాకు తెలీదు, मुझे नहीं पता, నేను పోనీ. मैं नहीं जाने दूंगा. ఏమన్నాడు? क्या कहा? ఎవడా దేవుడు? कौन है वो చూశారు परमेश्वर? ప్రియులారా, देखो प्रियो, తల్లి గర్భములో సృష్టించిన సృష్టికర్తని ఎవడా దేవుడు అనగలిగాడు? तो माँ के गर्भ में ही हमको सृजने वाला परमेश्वर को कौन है भगवान बोलता है. కొంతమంది कुछ लोग ఎవడా దేవుడు అంటారు, कौन है परमेश्वर बोले, కొంతమంది దేవుని వ్యర్థంగా ఆరాధిస్తారు. कुछ लोग परमेश्वर को व्यर्थ ही आराधना నేను ఒక करते విషయం हैं. చెప్తున్నాను, एक बात बताता हूँ, నువ్వు ఎన్ని యాంగిల్లో చేసినా, आप कैसे भी रीति से करो, ఎన్ని యాంగిల్లో చేసినా, कैसे भी रीति से करो, నువ్వు మోకరించి కళ్ళు మూసుకుని ఏదో మెడిటేషన్ అని చేసినా, आप घुटनों में आके आंख बंद करके मेडिटेशन जैसा कर भी लिया, కానీ నీ హృదయంలో తప్పుడు ఆలోచనలు దేవుణ్ణి ఆరాధిస్తే, अगर आपके हृदय के अंदर गलत विचार है और प्रभु की आराधना నీ करोगे, ఆలోచనలు తప్పుడు అయితే, तो अगर आपका सोच गलत होने से, దేవుడు అన్నాడు ధర్మశాస్త్రంలో प्रभु ने 10 कहा व्यवस्था में, నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించు. दशाग्न में बोला था मेरे नाम को व्यर्थ नहीं लेना. కొంతమంది कुछ लोग మెడిటేషన్ అంటారు, अच्छी तरह मेडिटेशन करते हैं, ఏదో యాంగిల్ తో చేస్తారు, तो बड़ी सारे एंगल से करते हैं, ఏ యాంగిల్ తో చేస్తారు. बड़ी सारी एंगल ले लेके దేవుడి प्रार्थना करते మాటలు నోటితో ఉచ్చరిస్తా हैं. ఉంటారు, परमेश्वर की बात है मुंह से उच्चारण करते हैं కానీ अच्छी तरह, వ్యర్థంగా ఆరాధిస్తారు. लेकिन व्यर्थ ही आराधना అంటే करते हैं. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరగని వారు, यानी कि सृष्टिकर्ता परमेश्वर को ना जानने वाले, భక్తి ఉన్న శక్తి లేదు. भक्ति तो है, शक्ति नहीं है उनके అయితే पास. तो फिर ఈ మోషే గారు मूसा పదే పదే పౌరతో మాట్లాడుతున్నప్పుడు बार बार फरौन से बात कर रहा था. బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखा गया था, అతని హృదయం కఠినం అయిపోతుంది. उनका हृदय और कठोर होता गया. ఇలారా प्रियो, కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए, వాక్యం విన్నప్పుడు वचन सुनते हैं जब, తప్పు అని వాళ్ళ తప్పు తెలిసినప్పుడు, जैसे उनको मालूम पड़ जाता है ये मेरी गलती है, తప్పు అని తెలుస్తుంది, उनकी गलती है करके पता चल जाता है, మానుకోవాల్సింది పోయి छोड़ना था ఇంకా ఎక్కువ చేస్తాం, और ज्यादा करने लग जाते हैं, ఎక్కువ చేస్తాం. और ज्यादा करने लग जाते ఎందుకని? हैं. क्यों? హృదయం కఠినం అయిపోతుంది, हृदय कठोर होता जाता है, కఠినం అయిపోతుంది. कठोर होता जाता है. మనం అన్నాం అనుకో, अगर हम कहेंगे ఇది తప్పు, ये गलत है, ఇది చేయబాకు ये मत करो, అన్నాం అనుకో, अगर बोलेंगे అదే तो చేస్తాం, वही गलती को करेंगे, అదే చేస్తాం. वही गलती को करेंगे. ఎందుకని? क्यों? బైబిల్ ఏం చెబుతుంది తెలుసా? बाइबल क्या कहती है? అది చేపిస్తుంది మనలో ఉన్న పాపం. हमारे अंदर ये काम कौन कराता है? पाप ही. ఎవరు చేపిస్తున్నారు? कौन करा रहे? పాపం చేపిస్తున్నారు. पाप कराता है. అంటే यानी कि పాపం అంటే ఆజ్ఞాతిక్రమం. पाप यानी कि आज्ञा को అంటే उल्लंघन करना, మంచిని గ్రహించలేని వారు यानी कि अच्छाई को नहीं समझ सकते, దిద్దుబాటు వాళ్ళకి అసహ్యంగా ఉంటదంట. सुधार उनके लिए घृण लगता है, దిద్దుబాటు వాళ్ళకి అసహ్యంగా उनको ఉంటుంది. सुधार ना उनको घृणा लगता है. అయితే ప్రియులారా, तो प्रियो, ఫరో ఎన్ని చెప్పినా వినలేదు. फरो कितना भी बताए वो नहीं सुना. చివరికి अंत में ఎన్ని విపత్తులు వచ్చినాయి. कितने विपत्ति आ गए. ప్రకృతి దేవుని ఆధీనంలో ఉంది, प्रकृति परमेश्वर का आधीन में है, ప్రకృతి దేవుని ఆధీనంలో ఉంది. प्रकृति परमेश्वर का आधीन में ఎన్ని है. విపత్తులు వచ్చినాయి. कितनी विपत्ति आई. చివరికి ఇసుగు పుట్టిపోయి अंत में हियाव छोड़ दिए, ఓడిపోయాడు. हार गया. అప్పుడు तब ఇజ్రాయేలీల్ని ఆ కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశం, వాగ్దాన భూమికి పంపిస్తానికి మొదలు పెట్టాడు. ఇక तभी इजरायली देश लोगों को उस दूध और शहद बहने वाला देश में भेजने के लिए इच्छा रख दी. విడుదల పొందాడు. उन्होंने छुटकारा पा लिया. ఎక్కడి నుంచి విడుదల పొందారు? कहाँ से छुटकारा पाया? ఐగుప్తు నుంచి విడుదల పొందారు. मिस्र से छुटकारा पाया. కానీ लेकिन ఐగుప్తు బుద్ధులు పోలా, मिस्र की अकल नहीं गई उनकी अभी. ఐగుప్తు బుద్ధులు పోలా, मिस्र की उनकी जो बुद्धि नहीं गई. ఐగుప్తు బుద్ధులు ఆడలోనే ఉండి, ऐगुप्त की जो मिस्र की बुद्धि కానీ उनके अंदर ఐగుప్తు रहा. నుంచి వేరైపోయారు. मिस्र से तो अलग हो गया, ఫరోతో వేరైపోయారు, फरौन से अलग हो गया, ఫరో మనుషులతో వేరైపోయారు. फरौन के लोगों से अलग हो गया. కానీ लेकिन బుద్ధులు మాత్రం అట్టానే ఉంటాయి. जो मिस्र में जो अकल था ना वो ऐसे ही रहा. చాలా మంది నేను యేసుని నమ్ముకున్నాను అంటారు, बहुत से लोग कहते हैं हम यीशु को मानते మేము हैं, క్రైస్తవులు అంటారు, हम मसीह हैं बोलते మేము हैं, బైబిల్ చదువుతున్నాం हम అంటారు, बाइबल पढ़ रहे करके, మేము ఆరాధనకి వెళ్తున్నాం हम అంటారు, आराधना में जाते हैं మేము बोलते సేవ हैं, కోసం हम सेवा के लिए కానీ బుద్ధులు इस्तेमाल మారు, करते हैं, लेकिन उनकी अकल ठिकाने नहीं आता, బుద్ధులు మారు. उनकी बुद्धि नहीं बदलती. మీకు ఎడ తెలుసు పాస్ గారు బుద్ధులు आपको మారదని कैसे అంటారు? पता करके आप पूछ सकते हो. బైబిల్ ఉంది మన దగ్గర, बाइबल है हमारे सामने, మన దగ్గర బైబిల్ ఉంది. हमारे सामने बाइबल है. టాలీ చేసుకో. टैली करो. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, आप घर में रहते నువ్వు हो, బయటికి వెళ్తున్నావు, आप बाहर जाते నువ్వు हो, మందిరంలో ఉన్నప్పుడు आप मंदिर में रहते టాలీ हो, చేసుకో. टैली करो. ఎవరన్నా చూసినప్పుడు और कोई किसी को देखोगे వాళ్ళలో దేవుని లక్షణాలు ఉండేయాలి. उनके अंदर प्रभु के लक्षण है कि नहीं. బైబిల్ చూడు, बाइबल देखो, వాళ్ళని చూడు. उनको देखो. బైబిల్ చూసి వాళ్ళని చూడు. बाइबल को देखकर उनको देखो. అంతేగాని మనము బైబిల్ ఒక మాట మెప్పు పొందుకునే వాళ్ళలాగా మాత్రం ఉండొద్దు. तो बाइबल में लिखा गया है कि मनुष्यों से शाबाशी पाने वाला जैसा नहीं रहना వాళ్ళు चाहिए. ఏమనుకుంటారేమో, वो क्या पता कुछ అది बोलेंगे. నిజమైన క్రైస్తవ్యం కాదు, वो सच्ची मसीह का तत्व नहीं అది है. కొత్తగా జన్మించటం కాదు. वो नया सिरे से जन्म लेना नहीं है. కొత్తగా జన్మించిన వాళ్ళు जो नए सिरे से जन्म लेते हैं దేవుని వాక్యం పైన प्रभु ఆధారపడతారు. का वचन के ऊपर ही కానీ निर्भर ప్రియులారా, है. लेकिन प्रियो, ఎర్ర సముద్రం దాటిన తర్వాత जिसने लाल समुद्र को पार कर दिया, ఇజ్రాయెల్ ఎర్ర సముద్రం దాటారు. इजराइल लोग लाल समुद्र को पार कर दिया. దాటిన తర్వాత पार करने के వాళ్ళు बाद పైనున్న వాటిపైననే నమ్మకం ఉంచాలి. उनको यकीन रखना चाहिए था केवल स्वर्गीय वस्तुओं के వాళ్ళు ऊपर. పంట భూమి తింటం కాదు, वो
जो खेत की फसल को खाना नहीं, వాళ్ళకి అది లేదు. उनके लिए वो नहीं था। దేవుని మీద वो ఆధారపడాలి. परमेश्वर पर निर्भर होना है। ఉదయం సాయంకాలం దేవుని మీద ఆధారపడాలి. सुबह और शाम प्रभु के ऊपर निर्भर होना था। వాళ్ళకి ఆఖరి అయితే अगर उनको भूख लगेगा तो బయటికి రావాలి. बाहर आना है। ఒక్క శనివారం తప్పితే एक शनिवार को छोड़कर, ఒక్క శనివారం తప్పితే एक शनिवार को छोड़कर ఉదయకాలం బయట రావాలండు. तो सुबह सुबह उनको बाहर आना है। భయంక చూడాలి. ऊपर को देखना है, భయంక చూడాలి. ऊपर को ही देखना భయంక है। చూసి ऊपर को देखकर ప్రభువా ఆహారాన్ని प्रभु పంపించు. आहार भेजो हमारे लिए, ఆహారాన్ని పంపించు. अन्न भेज दो हमारे लिए। వాగ్దానం చేసేవు నాయన. वाचा बांधा प्रभु, ఆకలి అవుతుంది ఆయన. हमें भूख लग रही है। వెంటనే మన్నా పంపించు. तुरंत मन्ना आता था नीचे, వెంటనే మన్నా तुरंत పంపించు. मन्ना नीचे आता था। కొన్నాళ్ళకి कुछ लोग कुछ ఆ दिनों के మన్నా बाद వాళ్ళకి అసహ్యమైంది. वो मन्ना उनको अच्छा नहीं लगा, అసహ్యమైంది. अच्छा नहीं लगा। కొంతమంది క్రైస్తువులు కూడా कुछ बसी लोगों को भी ఇనంగా వాక్యం ఇనంగా ఉండే కొద్ది అతిక్రమణ వాళ్ళకి వచ్చేస్తాం. तो वचन सुनते जाते धीरे धीरे उनके अंदर अतिक्रम आने लग जाता है। వస్తా ఉంటాయి. आता అసలు ही रहेगा। బలపడాలి. बल पाना चाहिए था అసలు जिनके సీనియర్ విశ్వాసం అంటే ఏంటి? और सीनियर विश्वासी का मतलब क्या है? బాగా పాత విశ్వాసం సంఘం అంటే ఏంటి? पुराने विश्वासी है कलिशा में बोलने का मतलब ఎంత क्या है? బలపడాలి? कितना बल पाना ఎంత चाहिए, సైన్ అవ్వాలి? कैसे शयन होना కానీ चाहिए। शयन ఎవరు? प्रभु में शयन नहीं పాత होते। అయ్యే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్దీ पुराने जैसे होते जा रहे कलिशे में नया साल उनकी जिंदगी में और वो बार बार आता जाएगा అతిక్రమాలు మొత్తం మొదలు పడతా और फिर से उनके अंदर अतिक्रम आने అందుకే लगेगा। పౌలు గారు అన్నాడు, इसलिए पौलुस మీరు कहता है, ఆత్మానుసారంగా మొదలు పెట్టి శరీరానుసారంగా ఆపేస్తారా? आप आत्मा के अनुसार शुरू करके क्या शरीर का अनुसार खत्म करोगे? మన పాత విశ్వాసులు ఎట్టుండాలి? पुराने विश्वासी कैसा होना కొత్త चाहिए? విశ్వాసులు సాదృశ్యంగా ఉండాలి. नए विश्वासी को एक सादृश्य जैसा వాళ్ళకి होना సమస్యలు चाहिए। చెప్పకూడదు. उनको अपनी समस्या नहीं కొత్త बताना। విశ్వాసులకి సమస్యలు చెప్పకూడదు. नए विश्वासी को अपना समस्या मत बताओ। సంఘంలో ఏమన్నా జరుగుతున్నా कलिशे में कुछ हो रहा है, ఆడిట్ట वो ऐसे है, వీళ్ళిట్ట ये ऐसे है, చెప్పకూడదు. ये बातें नहीं छेड़ना। అది ఆత్మల భారం అనిపించదు. वो आत्माओं का बोझ नहीं है। ఎవరు బలహీనతలు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి सबके पास कोई ना कोई कमजोरी है। వాళ్ళ బాధ్యత అంటే బలహీనతలు బయటికి రావటం. उनकी कमजोरियों से वो बाहर आना है। ఎప్పుడైనా సరే कभी भी देखो, ఎప్పుడైనా గమనించండి, कभी भी देखो, ఇద్దరు కలిస్తే दो आपस में मिलते हैं, దేవుడు వింటాడు. परमेश्वर सुनता है ఏం మాట్లాడుకుంటున్నారు? क्या बात कर रहे हैं आपस में। నీ మాటలు కరెక్ట్ గా లేకపోతే अगर आपकी बात ढंग की नहीं నీ है, మీద దోషారోపణ జరుగుతుంది. आपके ऊपर आरोप करेगा प्रभु। వీలైతే నీ సాక్ష్యం చెప్పు. हो सकता है तो आपका गवाही बताओ, నీ సాక్ష్యం చెప్పు. आपकी अच्छी गवाही నేను बताओ, ఎట్లా ఎదిగాను, मैं कैसा प्रभु में बढ़ నేను गया, ఎలా వాక్యం చెప్పాను, कैसा प्रभु का वचन సంఘం सुना, ఎలా బలపడింది कलिशा మమ్మల్ని. कैसे उन्नति అది दिया, చెప్పు. वो बताओ। వాళ్ళలో ఒక మంచి ఉన్నతమైన భావం వచ్చు. उनके अंदर एक अच्छी भावना आएगा। అంతేగాని ऐसा ही होना ఒకళ్ళ चाहिए। ఒకళ్ళు చెప్పుకోబాకండి. तो दूसरों की गलतियों को लेके मत ఫోన్లు बताना। చేసుకుని కూడా फोन कर करके भी ఏవో చెప్పుకుంటా కూర్చుంటారు. कुछ ना कुछ ऐसे करते रहेंगे। ఫోన్లో డబ్బులు ఖర్చు, फोन में पैसा ही खत्म, పరలోకం కూడా దొరకదు. पास स्वर्ग भी नहीं मिलेगा। అప్పుడు ఏసై వస్తే तब यीशु आएंगे तो అప్పుడు ఏం చేస్తారు మీరు? हमारे ఏసయ్య से आप क्या करोगे? అదే టైంలో వచ్చాడు కేసయ్య. उसी टाइम पे यीशु मसीह आ गए तो क्या అందుకనే करोगे? इसलिए దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. प्रभु का डर मानते हुए रहना। కొండములు చెప్పుకుంటా ఇల్లు తిరగబాకండి బైబిల్ వాక్యం चुगली చదివిస్తుంది. करते हुए घर घर मत घूमना करके वचन వాక్యం बता, చెప్పుకుంటూ తిరుగు. वचन बताते ఇలా रहो। ట్రాక్ పంచు, हो सकता तो प्रभु का पत्रिकाएं बांटो, ట్రాక్ పంచు, पत्रिकाएं ఇలా बांटो, సాక్ష్యం చెప్పుకో, गवाही बताते जाओ, ప్రభు మాటలు చెప్పు. प्रभु की बातें बताओ। పరలోకంలో జీవం ఉంటుంది, स्वर्ग में आपको जीवन मिलेगा, పరలోకంలో జీవం ఉంటుంది. जीवन मिलेगा आपको। దానినే పైనున్న వాటిని ఎతకమంటున్నాడు. इसी को लेके कहता है स्वर्गीय वस्तु की खोज में అంతేగాని रहो। సొక్కలను గ్రహాలను ఈ ఎతకమంటలా. इतना ऐसा ही है ना कि तारों को, चांद को, ग्रहों को ढूंढो करके नहीं बोल रहे। ఎప్పుడు నేను కూడా చంద్రమండలంలోకి వెళ్తాను. मैं कब जाऊंगी चांद के ऊपर? ఆ ఫ్రెండ్ అన్నాడు, मेरे दोस्त ने कहा, భాస్కరరావు గారు भास्कर जी చంద్రమండలంలో స్థలం కొందామా అని. चांद के ऊपर जगह को खरीदे। ఏందే అన్నా నేను. मैंने बोला क्या ఏంటి क्या చంద్రమండలంలో స్థలం కొందామా అని. चांद के ऊपर जगह खरीदोगे? ఎందుకు అన్నా? मैंने कहा क्यों? అక్కడ హోటల్ పెడదాం वहाँ होटल बनाएंगे। తినేవాడు ఎవడు రాను. तो मैंने कहा वो कौन खाएगा? అబ్బో ఎంత అక్కడ రాబోతున్నారు. तो यहाँ के लोग सब वहाँ आने वाला है, ఇక్కడ అంతా అక్కడ రాబోతున్నారు. यहाँ के सब वहाँ आने वाले हैं। పెద్ద స్థలాలు కొనుక్కుంటున్నారు. बड़े बड़े लोग जमीन खरीद रहे वहाँ నువ్వు पे, కూడా కొను అంటున్నారు. आप भी खरीदो। ఓరి నాకు ఎక్కడే స్థలం లేదు. मैंने कहा यही मेरे लिए जगह नहीं ఈ है, భూమి మీద స్థలం లేదు इस నాకు. धरती पर ही मेरे लिए అసలు जगह నేను ఈ नहीं है। భూమిలో ఉంటానో నాకు తెలియదు. इस धरती पर रहूंगा कि नहीं रहूंगा मुझे नहीं पता। నా కోసం ఒక ఇల్లు కట్టబడింది. मेरे लिए एक जगह बनाया जा रहा है। పిల్లరా, प्रियो, ఆ ఇల్లు ఎక్కడుంది తెలుసా? वो घर कहाँ है पता చెప్పమంటారా? है? बताऊं? నీ కోసం ఒక గ్రహాన్ని తయారు చేయబోతున్నా. आपके लिए एक ग्रह को प्रभु बनाते जा रहे हैं। చక్కగా వేలాడే గ్రహాన్ని తయారు जैसे చేయబోతున్నా. लटकने वाला एक ग्रह को बनाने जा ఆ रहे हैं। గ్రహం మీదకి వెళ్ళబోతున్నాం. उस ग्रह में आप जाने ఆ वाले हो। గ్రహం మీద మన ఇల్లు ఉండబోతుంది. उस ग्रह के ऊपर हमारा घर है, భూమి నుంచి వెళ్ళబోతున్నాం మనం. धरती से हम जाने वाले हैं। అబ్బా, ఆ గ్రహంలో ఎంత ఆనందం ఉంటుందో. उस ग्रह के ऊपर कितना आनंद से నా रहेंगे हम। కోసం ఇల్లు కట్టబోతున్నాను. मेरे लिए घर बनाने जा रहे పిల్లారా, हैं। प्रियो, ఇజ్రాయేలీలు इजरायली लोग ఆ దాహమైనప్పుడు जब उनको प्यास लगता था, మోషే मूसा మాకు దాహం అవుతుంది. में प्यास लगता, దైవదాసు మీద ఆధారపడేవాడు. प्रभु के दास के ऊपर निर्भर होते थे, దైవదాసు మీద ఆధారపడేవాడు. प्रभु के दास के ऊपर निर्भर होते మోషే थे। मूसा మాకు
దాహం అవుతుంది, हमें प्यास लग रही है, కర్ర తీసుకునేవాడు మోషే. डंडा लेता तब మోషే కూడా దేవుని మీద ఆధారపడాల్సిందే. वो सभी प्रभु के ऊपर निर्भर होना था। ఏమన్నాడు తెలుసా? क्या बोलता था అయ్యా पता? ఈ ప్రజలకు ఆ దాహం అవుతుంది అన్నాడు. तो प्रभु इन पर लोगों को प्यास लग रही है। ప్రభు ఏమన్నాడు తెలుసా? परमेश्वर ने क्या बोला? పోయి బండను కొట్టు, जा उस पत्थर को मार, బండను కొట్టు. पत्थर को ఆ मार। బండలో నీళ్లు ఉన్నాయి, उस चट्टान के अंदर पानी है। బండలో నీళ్లు పెట్టాడు. और परमेश्वर ने उस चट्टान के अंदर पानी బండను रखा, కొడితే चट्टान को जैसा मारा నీళ్లు వచ్చేసి, तुरंत पानी बह निकला, నీళ్లు వచ్చేసి. पानी आ गया। పశువులు पशु వాళ్ళతో ఉన్న వాళ్ళంతా స్నానాలు చేసి तो सब लोग नहाया, ఆనందంగా ఈతలేసి तो उसमें कूदा भी, उछला भी, చక్కగా నీళ్లు తాగి अच्छी तरह पानी पिया, దేవుని స్తుతించారు. प्रभु की स्तुति की, దేవుని స్తుతించారు. प्रभु की स्तुति की। నువ్వు నేను ఆధారపడతాం, हम भी इसी प्रकार प्रभु पे निर्भर हो ప్రభు जाएंगे, మీద ఆధారపడతాం, प्रभु पे निर्भर हो ప్రభు जाएंगे, మీద ఆధారపడతాం. प्रभु पे निर्भर हो जाएंगे। ఒకసారి एक बार మనలో ఒక సిస్టర్ ఉంటుంది, నాకు గుర్తులేదు. हमारे बीच में एक सिस्टर है, याद नहीं मुझे, మేము ట్రైన్ లో వస్తున్నాం, हम ट्रेन में आ रहे ఆ थे, సిస్టర్ కూడా మాతో పాటు రావాలి. वो सिस्टर को भी हमारे साथ आना బహుశా था, ఎవరు లత అనుకుంటాను, అమ్మాయి లతా సిస్టర్ అనుకుంటాను. शायद लता होगी, ట్రైన్ లో రావాలి ट्रेन में हमारे साथ आना था। చెప్పిన సరే సాక్షి చెప్పింది. बाद में गवाही ఈ बताई, ట్రైన్ లో దైవదాసు ఉన్నాడు కాబట్టి మాకు ఏం భయం లేదు, మేము నిశ్చింతగా ఉంటాం అన్నాడు. इस ट्रेन में प्रभु का दास है, इसलिए हमें कुछ नहीं होगा, हम सुरक्षित रहेंगे, మాకేం బాధ లేదు. हमें कोई डर ఈ नहीं है। ట్రైన్ లో దైవదాసుడు ఉన్నాడు, इस ट्रेन में प्रभु का दास है, దాసుడు ప్రార్థన చేస్తాడు. दास प्रार्थना అందులో करेंगे। ఎప్పుడైనా సరే మీరు इसलिए आप कभी भी గ్రామానికి వెళుతున్నప్పుడు కూడా गांव जाते वक्त भी ప్రార్థన చేసుకెళ్ళండి, प्रार्थना करवा के जाइएगा, ప్రార్థన చేయించుకెళ్ళండి. प्रार्थना करवा के వాళ్ళు जाइए। మోషే మీద ఆధారపడలా, वो लोग मूसा पर निर्भर नहीं हुआ, సడుక్కున్నారు, उन्होंने कुड़कुड़ाया, బాధలు వచ్చినాయి. उनके संकट आ गया, ఏది చేస్తున్నా कुछ भी कर रहे थे, మీరు భార్య భర్తలు ప్రార్థన आप చేసుకోండి, पति पत्नी प्रार्थना कीजिए, చేసుకోండి. మీరు కూడా प्रार्थना कीजिए, దైవదాసుని అడగండి, प्रभु के दास से भी మా पूछिए, గురించి కూడా ప్రార్థన हमारे చేయండి, लिए प्रार्थना మా करो, గురించి ప్రార్థన చేయండి. हमारे ఇది लिए प्रार्थना విశ్వాస యొక్క బాధ్యత. ये विश्वासी का एक जिम्मेवारी ఇది है, చాలా మందికి ఉండదండి, ये बहुत लोगों में नहीं रहता, ఇది ఉండదు. ये नहीं ఇది रहता, దైవదాసుని ఆధారపడతాం ఉండదు. प्रभु के दास के ऊपर निर्भर नहीं ప్రార్థన होते, చేసుకోరు, प्रार्थना नहीं करते, ఏం చేసుకోరు, कुछ भी नहीं करते, కానీ భక్తి అంటారు, लेकिन बोलते हम भक्ति लोग, భక్తి అంటారు. भक्ति मानते हैं। ఎప్పుడైతే ఇజ్రాయేలీలు మోషేను వదిలిపెట్టారో, जब इजराइल ने मूसा को छोड़ दिया, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపట్ట వదిలిపెట్టారో, जब इन्होंने परमेश्वर पर निर्भर होना छोड़ दिया, ఎప్పుడైతే వాళ్ళ సణుగులు గొనుగుళ్ళు వచ్చినాయో, जब उन्होंने कुड़कुड़ाना शुरू कर दिया, బాధలు స్టార్ట్ అయినాయి, उनको संकट शुरू हो బాధలు गया, స్టార్ట్ అయినాయి, संकट आना शुरू हो गया, జీవితం దుర్భరం అయిపోయింది. उनका जिंदगी बड़ा मुश्किल हो गया। అందుకే ప్రియులారా, इसलिए प्रियो, అందుకే इसलिए ఈ రోజు ప్రభువు చెప్తున్నాడు, प्रभु कहता है పాత జీవితం వదిలిపెట్టుకో. पुरानी जिंदगी को छोड़ो, తప్పని తెలిస్తే अगर गलत है करके मालूम पड़ा వెంటనే तुरंत, ఈ ఒపేరా సింగర్ లాగా ये ओपेरा की सिंगर की जैसा నాలో తప్పు ఉంది, मेरे अंदर कमी है, నేను వదులుకుంటున్నాను. मैं छोड़ देता हूँ आज। పరిశుద్ధాత్ముడా, पवित्रात्मा प्रभु నాకు శక్తి అయ్యా, मुझे शक्ति दो, పాపం పైన విజయం నాకు కావాలి, पाप के ऊपर जीत मुझे चाहिए प्रभु, విజయం కావాలి నాయనా. जीत चाहिए प्रभु मुझे, వదులుకుంటూ వదులుకుంటూ एक వదులుకుంటూ एक छोड़ते हुए जाना, మంచి విశ్వాసం, एक अच्छी विश्वासी నిన్ను बनना। చూసిన వాళ్ళు आपको जो देखेगा, ఇదివరకు ఎట్లా ఉంది ఎట్లా ఉంది చూడండి, पहले कैसे रहती थी, कैसे रहता था, अब देखो कैसा పైన रह रहा వాటిని है। ఎదకాలం, इसलिए हम ऊपर वस्तुओं का खोज పైన करना है, వాటిని ఎదకాలం, केवल ऊपर वस्तुओं का खोज खाली करना है, लेकिन అతిక్రమాలు చేయకూడదు. अतिक्रम नहीं करना। మోషే అన్నాడు, मूसा ने कहा శనివారం వెళ్ళబాకండి అన్నాడు. शनिवार को मत जाना बोला, శనివారం భోజనం కూడా పెట్టుకోమన్నాడు. शुक्रवार का दिन ही शनिवार को जो खाना चाहिए वो भी ले लो 2 दिन का। మోషే నీకేం బుద్ధి ఉందా? బుద్ధి లేదు. तो बोला लोगों ने, मूसा तेरे पास अकल है? రోజు ఉదయం వెళ్తుంటే रोज सुबह सुबह जाके लेते थे, శనివారం వెళ్తుంటావేంది? शनिवार को क्यों मना करते हो? దేవుని పనిలో ఉండాలి, परमेश्वर का काम में रहना है, దేవుని हमें పనిలో ఉండాలి. परमेश्वर के काम में रहना है, ఆ రోజు వెళ్ళదు, उस दिन मत जाना। కానీ కొంతమంది వెళ్ళారు. लेकिन कुछ लोग गया, వెళ్తే ఏం జరిగింది? जाने से क्या हुआ? ఏం జరిగింది? क्या हुआ? రాలా, नहीं आया मन, ఏడుతో వచ్చేది. अब वापस लौट के आया, ఏడుపే జీవితం. रोते रोते वे కాబట్టి वापस आ गए। రండి ప్రార్థిద్దాం. इसलिए आइए प्रार्थना మంచి करेंगे, ఆనందం, अच्छी आनंद, మంచి ఆరోగ్యం, अच्छी आरोग्यता, పైన వాటిని ఎదకాలి మనం. प्रभु के लिए हम ऊपर पहले चिन्ह प्रार्थना। छोटी सी प्रार्थना। ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. प्रभु आपका धन्यवाद करते ఇప్పుడు వరకు నీ हैं, దాసుని ద్వారా మాట్లాడి, अभी तक आपके दास से जरा बात किया, అయ్యా ఒక రోజు ఈ భూమి అయ్యా గతించిపోతుంది, एक दिन ये धरती खत्म ఈ होने ఆకాశం वाला है, గతించిపోతుంది, आकाश भी खत्म ఈ होगा, నటన इस గతించిపోతుంది, संसार का नाटक మా खत्म జీవితం होने కూడా वाला है, గతించిపోతుంది. हमारी जिंदगी भी खत्म కానీ होने మా वाला है, పౌరత్వం పరలోకంలో ఉంది. लेकिन हमारे प्रभु जी जो पौरत्व जो स्वर्ग में है परमेश्वर, ఇల్లు సిద్ధం చేస్తున్నారు. हमारे लिए घर बना रहे प्रभु నీ जी, మీద ఆధారపడుతున్నాం. आपके ऊपर हम निर्भर होते हैं प्रभु యాత్రలో जी, ఉన్నాం. आपकी यात्रा में हम, ఇజ్రాయేల్ వాగ్దానం భూమికి వెళ్తానికి యాత్రలో ఉంటాం, మేము కూడా పరలోకం అనే యాత్రలో ఉన్నాం. ऐसा इजरायली वादा की भूमि में पहुंचने की यात्रा में हम भी स्वर्गीय यात्रा में నీ हैं వైపే प्रभु जी, చూస్తున్నాం నాయన. इसलिए हम आपकी ओर ही మీరే देखते हैं మాకు प्रभु సహాయం जी, చేయండి. आप ही मेरा मदद करे అయ్యా प्रभु जी, మీరే మాకు సహాయం చేయండి. आप ही हमारा मदद ఈ कीजिए దాసుని प्रभु ద్వారా जी, నా కొద్ది మాటలు आपके వేస్తున్నాము, दास के द्वारा దీవించబడును. सुनी गई ये छोटी सी वचन आशीष पाने पाए, आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। आमीन. हालेलुया, ले लिया, हालेलुया. ले लिया।